ఏంటంటే లీస్ట్ మెథడ్స్ అంటున్నాం. ఏంటి లీస్ట్ మెథడ్స్ అని కాల్ చేస్తాం. ఈ లీస్ట్ మెథడ్స్ కిందకి వచ్చేసి ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే అప్ అండ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. అంటే ఫస్ట్ మెథడ్ ఏమనుకున్నాం, అప్ అండ్ అని యూజ్ చేస్తాం. ఇది ఓన్లీ లీస్ట్లో మాత్రమే అప్డేషన్ పాసిబిలిటీ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఏం యూజ్ చేస్తాను, అప్ అండ్ అనే మెథడ్ యూజ్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఒక లీస్ట్ మెన్షన్ చేశాను, తర్వాత దానిలోకి ఒక ఎలిమెంట్ అనేది యాడ్ చేయాలనుకున్నాం. అంటే ఆల్రెడీ ఉన్న లీస్ట్కి ఇంకొక ఎలిమెంట్ అనేది యాడ్ చేయాలి. సో దానికోసం లీస్ట్ మెథడ్ లోపల అప్ అండ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి అంటే కే అనేది లీస్ట్ నేమ్, తర్వాత అప్ అండ్ అనేది మెథడ్ నేమ్, అప్ అండ్ దెన్ ఏ ఎలిమెంట్ కావాలో మెన్షన్ చేస్తాను. సపోజ్ 2009 అని ఇస్తాను, పారాసిస్ క్లోజ్ చేస్తాను. ఫస్ట్ నేను అప్లైన్ చేయకముందు లీస్ట్ లోపల ఏం ఎలిమెంట్స్ ఉన్నాయో ప్రింట్ చేస్తున్నాను మనకు తెలవడం కోసం. సో తర్వాత నెక్స్ట్ అప్డేట్ చేసిన తర్వాత ఎలిమెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సేవ్ చేసి రన్ చేస్తాను. అప్డేట్ చేయకముందు వచ్చేసి ఏంటి A4556.8 అని ఉంది. అప్డేట్ చేసిన తర్వాత A4556.8 2009 అని ఉంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుందా, ఆల్రెడీ ఉన్న లీస్ట్కి ఒక ఎలిమెంట్ అనేది యాడ్ చేయాలనుకున్నప్పుడు ఏ మెథడ్ ద్వారా యూజ్ చేసుకోవాలి, అప్ అండ్ అనే మెథడ్ ద్వారా యూజ్ చేసుకోవాలి. ఏంటి మెథడ్, అప్ అండ్ అనే మెథడ్ దేనికోసం, ఆల్రెడీ ఉన్న లీస్ట్కి కొత్త ఎలిమెంట్ అనేది యాడ్ చేయాలంటే మెథడ్ నేమ్ వచ్చేసి ఏంటి, అప్ అండ్ అని యూజ్ చేస్తాం. తర్వాత అనదర్ మెథడ్ వచ్చేసి ఏంటంటే కౌంట్ అనే మెథడ్. ఓకే, ఈ కౌంట్ అనే మెథడ్ దేనికోసం యూజ్ చేస్తుందో చూద్దాం. సపోజ్ ఈ లీస్ట్లో ఇంకొక దగ్గర ఏం చేస్తానంటే 45 అని ఇస్తున్నాను, ఇంకొక దగ్గర కూడా సంథింగ్ డాటా ఇస్తాను, నెక్స్ట్ కూడా మళ్ళీ 45 అని ఇచ్చాను. దెన్ ఇప్పుడు నాకు కావాల్సింది కౌంట్ చేయాలనుకున్నాను. సో కౌంట్ అని ఇచ్చేసి ప్రింట్ కౌంట్ అనే మెథడ్ యూజ్ చేసి దీనిలో ఫస్ట్ ఏం చేయాలంటే లీస్ట్ నేమ్ మెన్షన్ చేసి డాట్ కౌంట్ అని యూజ్ చేస్తాను. కౌంట్ అని ఇచ్చేసి ఏది కౌంట్ చేయాలి, ఇది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందని కౌంట్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ 45 అనే వాల్యూ ఉంది, ఆ లీస్ట్ లోపల ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూడాలనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తాను, 45 అని మెన్షన్ చేసి పారాన్సిస్ క్లోజ్, సేవ్ చేసి రన్ చేస్తాను. ఎన్నిసార్లు వచ్చిందట, 3 టైమ్స్ అనేది వచ్చింది. 3 టైమ్స్ ఉందా మరి, 45 45 45. సపోజ్ ఏ ఎలిమెంట్ ఉందనుకోండి, ఎన్నిసార్లు ఉంది, ఓన్లీ 1 మాత్రమే ఉంది. అంటే ఇక్కడ నాకు ఏంటి కౌంట్ అనే మెథడ్ ద్వారా ఏం చేస్తాను, టోటల్గా ఉన్న లీస్ట్ లోపల మనకి ఏం చేస్తాను, కౌంట్ అంటే మనం ఇచ్చింది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో తెలుసుకోవడం కోసం ఏ మెథడ్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు, కౌంట్ అనే మెథడ్ యూజ్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఎక్స్టెండెడ్ అని యూజ్ చేస్తాం. ఏంటి ఎక్స్టెండ్ అని యూజ్ చేస్తాం. ఎక్స్టెండ్ అంటే మనకు ఏం చేయొచ్చు అంటే దీనికి 2 లీస్ట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ని ఒక లీస్ట్గా చేయడం. ఏంటి సపరేట్ లీస్ట్ ఉన్నాయి నా దగ్గర, దాన్ని నేను ఏం చేయాలంటే ఒక ఎలిమెంట్గా చేయాలి, ఒక లీస్ట్గా చేయాలి. సపోజ్ అనదర్ లీస్ట్ కూడా డిఫైన్ చేస్తాను. కొంచెం తక్కువ ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఏలో వచ్చేసి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, బిలో కూడా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు ఏలో ఉన్న ఎలిమెంట్, కే లోపల ఉన్న ఎలిమెంట్స్, పి లోపల ఉన్న ఎలిమెంట్స్ ఒకటే ఎలిమెంట్గా చేయాలనుకోండి, ఒకటే లీస్ట్గా చేయాలి. సో దీనికోసం ఏం చేస్తానంటే ఎక్స్టెండ్ అనే మెథడ్ యూజ్ చేస్తాను. సో దీన్ని ఎలా యూజ్ చేయండి అంటే ఫస్ట్ దేనికి ఏది యాడ్ అవుతుంది అంటే ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ లీస్ట్కి సెకండ్ లీస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఫస్ట్ లీస్ట్ నేమ్ వచ్చేసి కే అనే లీస్ట్, దానికి ఏం చేస్తానంటే ఎక్స్టెండ్ అని యూజ్ చేస్తాను. ఎక్స్టెండ్ అని వచ్చేసి పి అని ఇస్తాను. దెన్ ప్రింట్ చేస్తాను. ప్రింట్ మెసేజ్ ఏమైనా రాయాలనుకుంటే రాసుకోవచ్చు, ఇక్కడ ఎక్స్టెండెడ్ అని రాయొచ్చు. ఎక్స్టెండెడ్ లీస్ట్ అని రాసి మెసేజ్ ప్రింట్ చేసి కే అనే లీస్ట్ లోపల ఏం వచ్చినాయో చెక్ చేద్దాం. సేవ్ చేసి రన్ చేస్తాను. బిఫోర్ వచ్చేసి ఏంటి కే లోపల ఏం ఎలిమెంట్స్ ఉన్నాయో చెక్ చేద్దాం, ఎక్స్టెండ్ చేయకముందు. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ప్రింట్ చేస్తాను. సో సేవ్ చేసి రన్ చేస్తాను. ఫస్ట్ ఎక్స్టెండ్ చేయకముందు వచ్చేసి ఏంటి A4556A8 ఉంది.
తర్వాత ఎక్స్టెండ్ చేసిన తర్వాత నాకు ఏం జరిగింది చూడండి, ఏ 45 56 8, బి 34 67 23. అంటే సెకండ్ లీస్ట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ కూడా వచ్చినాయి. అంటే పి లీస్ట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ కూడా ఒకటే లీస్ట్కి యాడ్ అయింది. అంటే ఇక్కడ మనకేంటి ఎక్స్టెండ్ అంటే దేనికోసం, ఆల్రెడీ ఉన్న లీస్ట్కి అనదర్ లీస్ట్ అనేది యాడ్ చేయడాన్ని ఎక్స్టెండెడ్ అంటున్నాం. అంటే ఆల్రెడీ ఉన్న లీస్ట్కి అనదర్ ఎలిమెంట్ యాడ్ చేయడాన్ని ఏమంటున్నాం, ఎక్స్టెండెడ్ అని కాల్ చేస్తాం. సో అలా ఆ విధంగా మనకేంటి లీస్ట్ ఎక్స్టెండెడ్ అని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మనకేంటి ఒకటి ఇంకొక లీస్ట్కి అనేది యాడ్ చేస్తూ వస్తున్నాం, చేయడం కోసం ఈ విధంగా చేసుకోవచ్చు. దాన్ని లిస్ట్ ఎక్స్టెండెడ్ అంటాం. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే ఇండెక్స్ అనే మెథడ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇండెక్స్ అనే మెథడ్. మరి ఇక్కడ ఇండెక్స్ అనే మెథడ్ ఏం చేస్తుందో చూద్దాం. సో సపోజ్ దీనికి మెథడ్ నేమ్ వచ్చేసి ఏంటంటే ఇండెక్స్ అంటాం. సో ఎలా చేద్దామంటే ఇది తీసేస్తాను, ఒక లీస్ట్ తీసుకున్నాం, ఈ లీస్ట్ని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి లీస్ట్ నేమ్ కే ఇండెక్స్ అని యూజ్ చేస్తాను. ఓపెన్ పారెంథసిస్ 45 అని ఇచ్చాను. సేవ్ చేసి రన్ చేస్తాను. ఏమని వచ్చింది నాకు ఇక్కడ 1 వచ్చింది. ఎందుకు 1 వచ్చింది, మరి నేను ఇచ్చిందో 45 కానీ నాకు వచ్చింది ఏంటి 1. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది 0 ఇండెక్స్ నెంబర్, ఇది 1 ఇండెక్స్ నెంబర్, ఇది 2 ఇండెక్స్ నెంబర్. సో ఈ ఇండెక్స్ అనే ఫంక్షన్ ఏం చేస్తా అంటే దేని రిటర్న్ చేస్తా అంటే మనకు ఏ ఇండెక్స్లో ఉంది, మనం ఇచ్చిన వాల్యూ అనేది ఏ ఇండెక్స్లో ఉందనేది రిటర్న్ చేస్తుంది. సో సపోజ్ ఇప్పుడు నాకు ఈ 56.8 ఉంది, 56.8 అని ఇస్తాను. సేవ్ చేసి రన్ చేస్తాను. ఏమని వచ్చింది చూడండి, 2 ఇండెక్స్ నెంబర్ అని వచ్చింది. అంటే మనకు ఏం జరుగుతుంది, ప్రజెంట్ వచ్చేసి మనకు ఏది అంటే మనం ఇచ్చిన వాల్యూ అనేది ఎలిమెంట్ అనేది ఏ పొజిషన్లో ఉంది, ఏ ఇండెక్స్ నెంబర్ పొజిషన్లో ఉంది అనేది తెలుసుకోవడం కోసం ఏ మెథడ్ ద్వారా యూజ్ చేస్తాను, ఇండెక్స్ అనే మెథడ్ ద్వారా యూజ్ చేస్తాను. ఓకే, సో దాన్ని ఏమంటున్నాం, లీస్ట్ ఇండెక్స్ అంటున్నాం. ఏంటి, ఏ టైప్ వచ్చేసి ఇండెక్స్ అనే మెథడ్ ద్వారా ఏం చేస్తాను, మనం ఇచ్చిన ఎలిమెంట్ అనేది ఏ మెథడ్లో ఉందనేది ఇండికేట్ చేయడం కోసం దాన్ని యూజ్ చేసుకోవాలి. సో అది ఇండెక్స్ అనే మెథడ్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇన్సెట్ అనే మెథడ్. అంటే నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇన్సెట్ అనే మెథడ్. ఇన్సెట్ అనే మెథడ్ నార్మల్గా ఇంతకుముందు వచ్చేసి ఏంటి, అప్ అండ్ యూజ్ చేసాం. అప్ అండ్ అంటే ఏం జరిగింది, ఆల్రెడీ ఉన్న మెథడ్కి వచ్చేసి ఏంటి కొత్త ఎలిమెంట్ అనేది యాడ్ చేయాలనుకుంటే అప్ అండ్ అని యూజ్ చేసాం. ఎక్స్టెండ్ అంటే ఏం చేసాం, ఆల్రెడీ ఉన్న లీస్ట్కి అనదర్ లీస్ట్ అనేది యాడ్ చేయడం కోసం ఎక్స్టెండ్ అని యూజ్ చేసాం. కానీ ఇక్కడ మాత్రం ఏం చేస్తానంటే ఇన్సెట్ అనే మెథడ్ ద్వారా ఒక స్పెసిఫైడ్ ఇండెక్స్ నెంబర్ లోపల నాకు కావాల్సిన ఎలిమెంట్ అనేది యాడ్ చేయడం కోసం ఇన్సెట్ అని యూజ్ చేస్తాం. ఏంటి మెథడ్ వచ్చేసి ఏంటి, ఇన్సెట్ అన్న. సో ప్రజెంట్ ఇండెక్స్ వాల్యూస్ ఏమున్నాయి, 0 1 2 అని ఉంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే దీనిలో ఇన్సెట్ అని యూజ్ చేస్తాను. ఏంటి, లీస్ట్ నేమ్ ఇన్సెట్ అని యూజ్ చేస్తాను. మెన్షన్ చేసి ఫస్ట్ ఇండెక్స్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు నాకు 45 అనేది ఏ ఇండెక్స్ నెంబర్లో చూసుకోండి. సో ఇప్పుడు నాకు 45 వచ్చేసి ఇది 0 ఇండెక్స్ నెంబర్, ఇది 1 ఇండెక్స్ నెంబర్. సో నాకు ఏం చేస్తాను, 1 అనేది మెన్షన్ చేస్తాను, ఇండెక్స్ నెంబర్ 1 అని మెన్షన్ చేస్తాను. తర్వాత దానిలోకి ఏ వాల్యూ రావాలి లేదంటే ఏ క్యారెక్టర్ రావాలని మెన్షన్ చేసుకోండి. సపోజ్ 2021 అని ఇస్తాను. సేవ్ చేసి రన్ చేస్తాను. మరి ఇక్కడ ప్రింట్ చేయాలి మనకేంటి, ఫస్ట్ వచ్చేసి ఏంటి ఈ విధంగా ఇన్సైట్ చేస్తున్నాం. తర్వాత అంటే ఇక్కడ దీన్ని ప్రింట్ చేయని అవసరం లేదు, జస్ట్ నాకేంటి ఈ విధంగా ఇచ్చేసి అసైన్ చేశాను, అయిపోయింది. తర్వాత నాకేంటి బిఫోర్ వచ్చేసి ఒకసారి ప్రింట్ చేస్తాను, అప్డేట్ కాకముందు లీస్ట్ లోపల ఏం ఎలిమెంట్స్ ఉన్నాయని. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే మళ్ళీ ఒకసారి ప్రింట్ చేస్తాను, అప్డేట్ అంటే ఇన్సైట్ చేసిన తర్వాత లీస్ట్ లోపల ఎలిమెంట్స్ అనేది చేంజ్ అయినా లేదు చూద్దాం. సో అంటే మనకు వచ్చేసి 1 ఇండెక్స్ నెంబర్లో వచ్చేసి ఇంతకుముందు 45 ఉండే, తర్వాత అప్డేట్ చేసిన తర్వాత ఏమని వచ్చింది, నాకు 2021 అని వచ్చింది. సో అంటే ఇక్కడ నాకు ఏంటి ఇన్సైట్ అనే మెథడ్ దేనికోసం యూజ్ చేస్తామంటే నాకు ఒక స్పెసిఫైడ్ ఇండెక్స్ నెంబర్ లోపల వాల్యూ ఎలిమెంట్ అనేది యాడ్ చేయడం కోసం, అది టెక్స్ట్ అయినా కావచ్చు, నెంబర్ అయినా కావచ్చు, స్ట్రింగ్ అయినా కావచ్చు,
ఒక ఎలిమెంట్ అనేది యాడ్ చేయడం కోసం ఏ మెథడ్ ద్వారా యూజ్ చేస్తాను, ఇన్సర్ట్ అనే మెథడ్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఇన్సర్ట్ అనే మెథడ్కి సంబంధించి. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి పాప్ అంటున్నాం. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటి, పాప్ అని యూజ్ చేస్తాం. సో హలో, ఓకే, వింటున్నారు కదా. ఇక్కడ మనకి ఏంటి, నెక్స్ట్ మెథడ్ వచ్చేసి పాప్ అనే మెథడ్ అండి. పాప్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే నాకు డిలీట్ చేస్తుంది. ఏంటి, ఒక ఎలిమెంట్ అనేది అప్డేట్ చేయడం చూసాం, కొత్త ఎలిమెంట్ అనేది యాడ్ చేయడం చూసాం. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఒక ఎలిమెంట్ అనేది రిమూవ్ చేయడం అనేది ఏ విధంగా చేస్తాం. సో ఇప్పుడు సపోజ్ దీని ప్లేస్లో ఏం చేస్తానంటే ప్రింట్ అని ఇచ్చేసి కే అనేది ఏంటి, లీస్ట్ నేమ్. సో అలా వేస్తున్నాను, కే లీస్ట్ అని రాస్తున్నాను. రాయకపోయినా ఏం కాదు, మనకు ఒక ఐడెంటిటీ కోసం అంతే. దెన్ కామా లీస్ట్ నేమ్ కే డాట్ పాప్ అని యూజ్ చేస్తాను. పాప్ అని యూజ్ చేసి ఓపెన్ పారెంథసిస్ ఇండెక్స్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను. ఏ ఎలిమెంట్ అనేది డిలీట్ చేయాలి. సో నేను ఏమి ఎలిమెంట్ ఇవ్వకుండా క్లోజ్ చేస్తాను, తర్వాత ప్రింట్ చేస్తాను, సేవ్ చేస్తాను. ఏ ఎలిమెంట్ డిలీట్ అయింది, లాస్ట్ ఎలిమెంట్. నాకు 56.8 అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నాకు కాకుండా ఒక స్పెసిఫైడ్గా డిలీట్ చేద్దాం అనుకున్నాం. సో సపోజ్ ఇండెక్స్ నెంబర్ 1 అనేది డిలీట్ చేద్దాం అనుకున్నాం. ఇండెక్స్ నెంబర్ 1 అంటే ఏ ఎలిమెంట్, 45. ఎస్ 45. సో ఇప్పుడు నాకు లీస్ట్లో కూడా ఏమని చూపెట్టింది, 45 ఎలిమెంట్ ఉందా. ఓకే, కొద్దిగా పక్కకు డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది, వాయిస్. ఓకే, ఇక్కడ మనకి ఏంటి 1 అని మెన్షన్ చేస్తే ఆ ఇండెక్స్ నెంబర్ వస్తుంది. మరి దీనికి నెగిటివ్ ఇండెక్స్ నెంబర్ ఉంటుందా లేదా చూడండి. సో నెగిటివ్ ఇండెక్స్ నెంబర్ అంటే సపోజ్ -1 అని ఇస్తున్నాను. -1 అంటే ఏ వాల్యూ అవుతుంది మనకి ఇక్కడ, 56.8. ఎస్ 56.8 అనేది రిమూవ్ అయిందా. సో అంటే ఇక్కడ నాకు పాప్ అన్నది దేనికోసం అంటే డిలీట్ చేయడం కోసం. అంటే నేను స్పెసిఫైడ్ ఇండెక్స్ నెంబర్ మెన్షన్ చేస్తాను, స్పెసిఫైడ్గా డిలీట్ అవుతుంది. అలా నేను ఏం మెన్షన్ చేయకుండా పాప్ అని యూజ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే రైట్ సైడ్ ఎలిమెంట్ నుంచి డిలీట్ అవుతుంది. అంటే రైట్ సైడ్ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ ఉంటుందో అది డిలీట్ చేయడం కోసం, అంటే మనకు ఏ ఫంక్షన్ ఏ మెథడ్ ద్వారా యూజ్ చేస్తాను, పాప్ అనే మెథడ్ ద్వారా యూజ్ చేస్తాను. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాను. అనదర్ మెథడ్ వచ్చేసి ఏంటి, రిమూవ్ అని యూజ్ చేస్తున్నాను. సో దీనికోసం ఎలా రాస్తామో చూద్దాం. సో ఇది ప్రింట్ చేస్తూనే ఉన్నది. దీనిలో లీస్ట్ నేమ్ డాట్ రిమూవ్ అని యూజ్ చేస్తాను. రిమూవ్ అని యూజ్ చేసి సో 45 అని మెన్షన్ చేస్తాను. రన్ చేస్తాను. 45 అని రన్ చేయగానే ఇప్పుడు నాకు రిమూవ్ అనగానే ఏ ఎలిమెంట్ డిలీట్ అయింది నాకు ఇక్కడ, డైరెక్ట్గా నాకు ఇంతకుముందు అయితే ఏం చేసాం, పాప్ అని యూజ్ చేసినప్పుడు ఇండెక్స్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నాం. కాకుండా రిమూవ్ అనేది మెన్షన్ చేసినప్పుడు మాత్రం ఏం చేస్తున్నాం, దాని లోపల ఉన్న ఎలిమెంట్ వాల్యూ మెన్షన్ చేస్తున్నాం. ఏంటి, దాని లోపల ఉన్న డైరెక్ట్ ఎలిమెంట్ వాల్యూ అని యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ నాకు ఏంటి ఇండెక్స్ నెంబర్ తెలియదు, నేను ఏంటి డైరెక్ట్గా ఎలిమెంట్ నాకు కనబడుతుంది. డైరెక్ట్గా ఆ ఎలిమెంట్ మెన్షన్ చేస్తే అది డిలీట్ కావాలన్నప్పుడు ఏ మెథడ్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు, రిమూవ్ అనే మెథడ్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. అంటే రిమూవ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే, కొద్దిగా పక్కకు డిస్టర్బెన్స్ వస్తుందమ్మా ఎవరు. ఇక్కడ రిమూవ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే నాకు దాని లోపల ఉన్న ఎలిమెంట్ వాల్యూ అనేది మెన్షన్ చేయండి. దాని లోపల ఉన్న ఎలిమెంట్ వాల్యూ అనేది మెన్షన్ చేస్తే దాన్ని బట్టి మనకు డిలీట్ అవుతుంది. అదే మనకు పాప్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే స్పెసిఫైడ్గా ఇండెక్స్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి. స్పెసిఫైడ్ ఇండెక్స్ నెంబర్ మెన్షన్ చేస్తే ఆ ఇండెక్స్ నెంబర్ మాత్రమే డిలీట్ కావడం కోసం పాప్ అనే మెథడ్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే రివర్స్ అనే మెథడ్ గురించి చూద్దాం. రివర్స్ అంటే మెథడ్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఏ అనేది 0 ఇండెక్స్ నెంబర్లో ఉంది, 45 అనేది 1 ఇండెక్స్ నెంబర్లో ఉంది, 56.8 అనేది సెకండ్ ఇండెక్స్ నెంబర్లో ఉంది.
ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే దీని యొక్క ఆర్డర్ అనేది చేంజ్ చేసేయాలి. అంటే ఇప్పుడు నాకు లీస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేది మళ్ళీ రివర్స్ ఆర్డర్లో చేంజ్ చేయాలనుకోండి. సో దానికోసం ఏ మెథడ్ యూజ్ చేస్తాను అంటే రివర్స్ అని యూజ్ చేస్తాను. అంటే రివర్స్ అని యూజ్ చేస్తాను. ఫస్ట్ నాకేంటి రివర్స్ చేసినప్పుడు నాకేంటి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, రివర్స్ అంటే మనకు రివర్స్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు తర్వాత ఏం ఎలిమెంట్స్ ఉన్నాయో చెక్ చేస్తాను. ఇక్కడ నాకు ఏంటి దీన్ని రన్ చేస్తాను, సేవ్ చేసి రన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఏ 45 56.8, దాన్ని రివర్స్ చేసిన తర్వాత 56.8 45 ఏ అనేది వచ్చింది. అంటే ఇక్కడ నాకు ఏంటి ఉన్న ఎలిమెంట్స్ అనేది ఆర్డర్ చేంజెస్ చేయడం కోసం, ఉన్న ఎలిమెంట్స్ అనేది ఆర్డర్ చేంజెస్ చేయడం కోసం. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ వచ్చేసి ఏంటి లాస్ట్ ఇండెక్స్ నెంబర్లో ఉన్నది ఫస్ట్ ఇండెక్స్ నెంబర్కి వచ్చింది, ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ ఇండెక్స్ నెంబర్ ఉన్నది ఇటు సెకండ్ ఇండెక్స్ నెంబర్ వచ్చింది, ఇటు సైడ్ ఫస్ట్లో ఉన్నది లాస్ట్కి వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఏంటి ఉన్న లీస్ట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ని రివర్స్ చేయడం కోసం ఏ మెథడ్ ద్వారా యూజ్ చేస్తాం అంటే లీస్ట్ రివర్స్ అని యూజ్ చేస్తాం. మెథడ్ నేమ్ వచ్చేసి ఏంటి లీస్ట్ రివర్స్ అని యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సార్ట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి సార్ట్ అన్నాం. సార్ట్ అంటే మనకు సార్ట్ అంటే దేన్ని యూజ్ చేస్తాం అంటే ఏ ప్యాటర్న్లో అనుకోవచ్చు మనం, నార్మల్గా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అని ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఆ సార్ట్ అనేది చేయడం కోసం ఏ మెథడ్ ద్వారా చేస్తాను అంటే సార్ట్ అనే మెథడ్. సో దీని ప్లేస్లో ఒకటి ఏమి ఇస్తాను, సార్ట్ అని ఇస్తాను. సార్ట్ అని ఇచ్చేసి సో ఇక్కడ నాకు ఈ లీస్ట్లో ఎలిమెంట్ లోపల ఇవి ఉన్నాయి, ఈ వాల్యూస్ ఉన్నాయి, దీన్ని సార్ట్ చేయాలనుకున్నాను. సో రన్ చేస్తాను. ఇప్పుడు నాకు సార్ట్ చేస్తే నాకు ఏం జరిగింది చూడండి, తక్కువ వాల్యూ నుంచి ఏం జరిగింది ఎక్కువ వాల్యూకి వచ్చింది. లాస్ట్ పొజిషన్ వచ్చేసి ఏంటి క్యారెక్టర్ తీసుకుంది. సో సపోజ్ మొత్తం క్యారెక్టర్సే ఉన్నాయి అనుకోండి, సో సేవ్ చేసి ఇక్కడ ఇద్దాం. ఇప్పుడు నాకు ఆర్డర్ వైజ్గా వచ్చిందా, మనమే ఆర్డర్ ఇచ్చాము. సో సేవ్ చేసి రన్ చేస్తాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఆర్డర్ లేకుండా ఉంది ఫస్ట్ లిస్ట్లో, తర్వాత ఏం చేస్తాం సార్ట్ చేయగానే ఆర్డర్ వైజ్గా వచ్చింది. ఓకే, దాన్నే ఏ మెథడ్ అంటున్నాం సార్ట్ అనే మెథడ్ ద్వారా చేస్తాం. అదే నెంబర్స్ ఉన్నాయనుకోండి, నెంబర్స్ ఇస్తున్నాను వీటిలలో. సో నెంబర్స్ వచ్చేసి మనకు ఏ విధంగా తీసుకున్నాం అంటే సపోజ్ 85 22 45 32 69 12. సో సేవ్ చేస్తాను, రన్ చేస్తాను. ఇప్పుడు ఆర్డర్ వైజ్గా వచ్చింది చూడండి, 12 22 32 45 69 85. సో ఇలా మనకు ఈ మెథడ్ని ఏమని కాల్ చేస్తాం సార్ట్ అనే మెథడ్ ద్వారా చేస్తాం. సో ఇక్కడ నాకు ఏంటి ఇవన్నీ దేనికి సంబంధించిన మెథడ్స్, లీస్ట్ సంబంధించిన మెథడ్స్ వచ్చేసి